పోలవరంలో ఎన్ని లిఫ్ట్లు ఉన్నాయో ఒకసారి లెక్క చేద్దాం. అన్నారం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 మన కాళేశ్వరంలో 3 లిఫ్ట్లు ఉన్నాయి. ఇక్కడ ఎల్లంపల్లి నుంచి టన్నెల్లో పోతాయి, ఆడ లిఫ్ట్ లేదు. ఈ 3 లిఫ్ట్లతో ఏమైతే గాయత్రి పంప్ హౌస్కి వస్తాయి, అక్కడ ఒక లిఫ్ట్, 4 లిఫ్ట్లు. నంది మేడారంలో ఒక లిఫ్ట్, 5 లిఫ్ట్లు. 5 లిఫ్ట్లతో ఎల్లబడతాయి, మిడ్ మానేర్ పోతాయి. మిడ్ మానేర్ నుంచి రంగనాయక్ సాగర్, అన్నపూర్ణ, ఫస్ట్ అన్నపూర్ణ అండ్ రంగనాయక్, ఇంకో 2 లిఫ్ట్లు. ఆ నుంచి మల్లన్న సాగర్ ఎన్నైనా మొత్తం ఆడ 3, 2, 5 మిడ్ మానేర్ నుంచి 2 లిఫ్ట్లు 7 ఇటు నుంచి అన్నపూర్ణ నుంచి రంగనాయక సాగర్ పోయినాక మల్లన్న సాగర్ 8వ లిఫ్ట్. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ 9 లిఫ్ట్లు. ఇక్కడ 9 ఉన్నాయి కదా. ఇప్పుడు బనకచెర్లకు ఎన్ని లిఫ్ట్లు ఉన్నాయి తెలుసా నీకు? ప్రకాశం బ్యారేజ్ నుంచి 7 లిఫ్ట్లు అయితే బొల్లేపల్లి రిజర్వాయర్లో పడతాయి 7 లిఫ్ట్లు. మళ్ళీ మధ్యలో టన్నెల్, ఆ టన్నెల్ నల్లమల కొండల నుంచి. నల్లమల కొండలో తవ్విన ఎస్ఎల్బిసి మూతపడేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు, ఈ టన్నెల్ అక్కర రాదు, వేరే తీయాలంటాడు. ఇక్కడ ఒకసారి అనుభవం ఉన్న తర్వాత మళ్ళీ అక్కడ టన్నెల్ తీస్తారట, అది కోసెళ్తుందో లేదో మనకు తెలియదు. అయినా 7 లిఫ్ట్లు అక్కడ దాకా. మళ్ళీ అక్కడ నుంచి బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి బనకచెర్లకు 4 లిఫ్ట్లు, 4, 5 ఉన్నాయి. 11, 12 అవుతున్నాయి. అంటే 9 లిఫ్ట్లకేమో సిపిఐ నాయకులు పైసలు ఖర్చు అవుతున్నాయి ఆపండి అంటారు. 12 లిఫ్ట్లకేమో సపోర్ట్ చేస్తారు. అచ్చా, ఇంకోటి ఇక్కడనేమో 120 రోజులు అక్కర్లేదు. ఎందుకంటే ఎల్లంపల్లి దాకా శ్రీరామ్ సాగర్ వరద నీరు వచ్చినప్పుడు, కడెం వరద నీరు వచ్చినప్పుడు ఇంకా మనము లిఫ్ట్లు ఆన్ చేయాలి. 3 పంపులు ఆన్ చేయకుండానే 4 ఏళ్లలో కూడా మనం తెచ్చుకున్నది ఓన్లీ 160 టీఎంసీలే, అంతే కదా. కానీ అక్కడ మాత్రం పంట కాలం మొత్తం ఇవే నీళ్లు. మరి 11 లిఫ్ట్లు నడిచినప్పుడు వచ్చిన నీళ్లతోని ఎంత ఖర్చు అవుతుంది? మరి వీళ్ళ నోర్లు ఎందుకు మూతపడుతున్నాయి? ఒక్కరు మాట్లాడతలేదు బనకచెర్ల మీద. మేధావులు ఏమైండ్లు? తెలంగాణ మేధావుల నోర్లు ఎందుకు మూతపడ్డాయి? నేను మా రఘుని అడుగుతున్నా, మీరు ఈ 9 లిఫ్ట్లకే మీరు నెత్తినోరు కొట్టుకున్నారు రఘు, మీరంటే నా గౌరవం, మంచివాళ్ళు. బట్ ఇప్పుడు బనకచెర్ల మీద ఎందుకు మాట్లాడతలేరు? దాని మీద ఎందుకు క్యాలిక్యులేషన్ చేస్తలేరు? మా గుజ్జా భిక్షం గారిని అడుగుతున్నా, నా దగ్గర మిత్రుడు, ఆయన వరల్డ్ వాటర్ ఫోరం స్విట్జర్లాండ్లో ఉంటాడు. మీరు కూడా మాట్లాడండి, దీని మీద లెక్కలు చేయండి, ఎంత అవుతుందో చెప్పండి. కాళేశ్వరంలో 120 రోజులు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ బనకచెర్లలో 120 రోజులు క్యాలిక్యులేట్ చేయాలి. అంటే అన్ని విషయాల మీద మాట్లాడాలి. ఇక సిపిఐ నాయకులేమో ఇవి వృధా, ఇవి అక్కరికే రావు. సిపిఐ నాయకులు అన్నది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీద మనం మాట్లాడాల్సి ఉన్నది. కూనం నేను నిన్న కూడా ఏమన్నాడంటే, తొమ్మిడేటి కట్టి గ్రావిటీతో తీసుకుపోవచ్చు ఎల్లంపల్లికి. అవును, ఆయన మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు ప్రెస్ మీట్ లో, అక్కడ నుంచి గ్రావిటీతో వస్తుంది, లిఫ్ట్ లేకుండా ఉత్తర తెలంగాణ అంతా సస్యామలం అవుతుంది. సరే, రేవంత్ రెడ్డికి పూర్తి అవగాహన లేదనేది మొన్న అర్థమైంది. మీరు గమనించేది ఒకటి ఉన్నది, హరీష్ రావు గారు కూడా గమనించలే. ఆయన అరుణ గారు ఏదో అడిగితే ఏం చెప్పిండంటే, అదే గోదావరిలో అదే ఇంద్రావతి, పెన్నా ఇవన్నీ కలుస్తాయని చెప్పిండు. పెన్నా నది గోదావరిలో కలుస్తుంది అని చెప్పాడు. పెన్నా బేసిన్ ఎక్కడున్నదో ఎక్కడున్నది. తర్వాత ఆయన ఆదిత్యనాథ్ దాస్ని అడిగితే బనకచెర్ల ఎక్కడుందంటే అదే ప్రకాశం జిల్లాలో ఉందన్నాడు. తర్వాత ఏ బేసిన్లో వస్తుందంటే పెన్నా బేసిన్లో అన్నాడు. నేను రేవంత్ రెడ్డికి అవగాహన లేదు, పెంచుకోవాలని చెప్తున్నా. నేనేం తప్పు పట్టా, ఎందుకంటే ఎవరికైనా ఇటువంటి నీళ్ళ లెక్కలు తెలవాలంటే కొద్దిగా స్టడీ చేయాలి.